హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ బంగారం. నేనైతే నా ఛానల్లో సోనీ గురించి అంటే మా పాప గురించి చాలా విషయాలు ఫస్ట్ నుండి చెప్తూనే ఉంటున్నాను. ఇప్పటికీ చెప్తున్నాను. చెప్పాల్సింది చాలా ఉంది. చాలామంది మా పాప అలాంటి పిల్లలున్న పేరెంట్స్ తెలుసుకోవాల్సింది కొన్ని విషయాలు చాలా ఉన్నాయండి. ఇన్ని సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్, అందుకని నేను ఇంకా వీడియోస్లో అవే చెప్తున్నాను. పదే పదే అవే నేను మాట్లాడుతున్నాను. అయితే చెప్పిన విషయం చెప్పట్లేదండి, కొత్తగానే చెప్తున్నాను. సో మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది. చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆడపిల్ల చాలా ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా మాట్లాడాలి, ఏ విషయంలో అయినా ముందుండాలి అని పేరెంట్స్ ప్రతి ఒక్కరూ పెళ్ళి కాకముందు ప్రతి ఆడపిల్లకి చెప్తూనే ఉంటారు. ఎందుకు? ఆడపిల్ల బయటికి వెళ్తానన్నప్పుడు, ఒంటరిగా వెళ్తున్నప్పుడు, భయపడినప్పుడు, ఇంకా మెచ్యూర్ అయినప్పుడు, తెలియని విషయాలు తెలుసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తల్లి కానీ తండ్రి కానీ చెప్తూనే ఉంటాము. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, నువ్వు బాగా చదువుకోవాలి, అప్పుడు నీలో ధైర్యం కలుగుద్ది, స్టేజ్ ఫియర్ ఉండదు, నువ్వు స్టేజ్ మీద నిలబడి పాటలు పాడాలి, లేకపోతే మాట్లాడాలి స్కూల్లో, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. పోనీ తర్వాత ఎవరైనా మగపిల్లలు అల్లరి పెట్టినప్పుడు వాళ్ళకి నువ్వు ఇలాగా వాళ్ళతో మాట్లాడాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి, భయపడి పారిపోయకూడదు అని చెప్పి ఎన్నో చెప్తూ ఉంటాం కదా తల్లిదండ్రులమి. సరే, మ్యారేజ్ అవుతుంది, పెళ్ళైన తర్వాత కూడా చెప్తుంది అమ్మ, మనకి అమ్మమ్మ ఇంకా మన తోడబుట్టిన వాళ్ళు కానీ ఎవరైనా కొంచెం నీకు కోపం ఉంటే తగ్గించుకో, చక్కగా ఉండు, వాళ్ళతో కలిసిపో, అత్తమామలతో మంచిగా ఉండు, మీ వారిని అర్థం చేసుకో అని ప్రతి తల్లి, ప్రతి తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు అందరూ చెప్తారు. నిజమే కదండి. కానీ ఆ ఇంటి పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. మనకి మన భర్త సపోర్ట్ చేస్తే కొంచెం మనము ఊపిరి పీల్చుకోగలుగుతాము. ఎక్కడికైతే మనము పెళ్ళై కొత్తగా అత్తవారింట్లో అడుగు పెడతామో అక్కడ. లేదు అంటే ఆ ఇల్లు ఇంకా ఆ ఆడపిల్లకి నరకమే. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఒక 5-6 నెలల తర్వాత ప్రెగ్నెంట్. సో నెక్స్ట్ ఇంకా అదే కదా. అయిన తర్వాత నిజంగా మన పేరెంట్స్ ఎవరైతే ఆడపిల్లని ఇచ్చారో వాళ్ళు అవతల వాళ్ళకి ఇవ్వాల్సిన కట్న కానుకలు కానీ లేకపోతే ఇంకేమైనా పెట్టవలసిన మిగిలిపోయి ఉన్నాయి అనుకోండి, మనం ఎంత సర్ది చెప్పినా అది అత్తింటి వారికి అర్థం కాదు. అర్థం చేసుకునే మనస్తత్వం కొందరికే ఉంటుంది, కొందరు అసలు అర్థం చేసుకోరు. ఎందుకంటే మాకు ఇవి పెడతానన్నారు, మాకు ఇవి ఇస్తానన్నారు, అవి ఇవ్వలేదు, మీ అమ్మలాగా, మీ నాన్నలాగా, లేకపోతే మీ ఇంకా అన్నదమ్ములు ఎవరుంటే వాళ్ళు అందరినీ వరుస పెట్టి రోజు తిడుతూనే ఉంటారు, ఏదో ఒకటి అంటూనే ఉంటారు, ఏదో ఒక గొడవని తీసుకొస్తూనే ఉంటారు. అసలు పూర్తి కట్న కానుకలు ఇచ్చినా కూడానండి కొందరికి ఆశ చావదు. మరి ఈ వచ్చిన కోడల మీదే మొత్తం ఆస్తి కూడబెట్టాలనుకుంటారో ఏంటో నాకు అర్థం కాదు. కానీ పీల్చి పిప్పి చేసేయాలి, ఇంకా కాలు కింద నల్లిలాగా నలిపేయాలి అని చూసుకుంటారో ఏంటో ఆలోచిస్తారు. ఒక ఆడపిల్ల, ఒక ఇంటి నుంచి వచ్చిన బిడ్డ మీ బిడ్డ లాంటి బిడ్డే కదా. ఎందుకు వరకట్నాల వేధింపు పేరట వాళ్ళని బలు పశువులు చేసి వాళ్ళని చచ్చిపోయే వరకు కూడా వదలరు. ఆ టార్చర్ భరించలేక వాళ్ళు చనిపోవాలి. ఆ టార్చర్కి ప్రెగ్నెంట్తో ఉన్న ఆడపిల్లలు కూడా ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దానితో ఆ గొడవలతో ఆ అమ్మాయి సరిగ్గా తినక సరిగ్గా అసలు మందులు కూడా వేసుకోరు, వాడరు. అంటే అంతటి ప్రెషరు ప్రాబ్లం ఉన్న ఇంట్లో చెప్తున్నానండి. కొంతమందికి అయితే ఆడపిల్లలకి ముందు నుంచి ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే పుట్టే బిడ్డ మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. అందుకే అవయవాల స్కాన్ తీయించుకుని ఏవైనా ప్రాబ్లం ఉంటే క్యూర్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకి ఇప్పుడు ప్రజెంటు అవయవాలు స్కానింగ్ అనేది అందుబాటులో ఉంది. సో అవి తీసినానండి. ఇంట్లో మానసిక ఒత్తిడి, సరైన ప్రశాంతమైన జీవన విధానం లేకపోతే కనుక పుట్టే బిడ్డలో గ్యారంటీగా లోపాలు, బుద్ధిమాంద్యం, పిండం సరిగ్గా ఎదుగుదల లేకపోవడము, సరిగ్గా తయారు కాకపోవడము,
అలాంటివన్నీ కలుగుతాయండి, వస్తాయి, గ్యారంటీగా వస్తాయి. అనుకుంటారు ఈ గొడవల వల్ల వస్తాయా? కాదు, ఏదో లోపం ఉంది అమ్మాయిలో, అమ్మాయికి సరిగ్గా పిల్లలు పుట్టరు, సరైన పిల్లలు అని పుట్టిన తర్వాత క్రియేట్ చేస్తారు. మన వాళ్ళే కాదు, అంటే మన అత్తింటి వాళ్ళే కాదు, వాళ్ళ బంధువులు, ఇళ్ళ పక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అలాగే. కానీ అసలు ఎవరూ అర్థం చేసుకోరు. అసలు ఏ ప్రాబ్లం లేని ఒక ఆడపిల్ల చిన్నప్పటి నుండి వాళ్ళ ఇంటి దగ్గర తలనొప్పి అంటూ కూడా తలనొప్పికి కూడా ఒక ట్యాబ్లెట్ అంటూ ఎరగని ఒక ఆడపిల్లకి అలాంటి పిల్లలు, అంటే ఆటిజం పిల్లలు కానీ సెరెబ్రల్ పాలసీ ఉన్న పిల్లలు కానీ పుట్టారు అంటే దానికి ప్రత్యేకమైన కారణం ఎవరో తెలుసా అండి? అత్తగారింటి వాళ్ళే. ఇది పైకి చాలామంది చెప్పలేరు, చెప్పుకోరు కూడా. ఎందుకంటే ఆల్రెడీ పుట్టేశారు, అయిపోయింది, వాళ్ళతో మనం సఫర్ అవుతున్నాం కదా, ఇవన్నీ బయట పెట్టి మన కుటుంబ విషయాలు మళ్ళీ ఎందుకు దాన్ని ఇది చేసుకోవడం అని కేవలం ఆలోచిస్తారు. కానీ వాస్తవానికి ముందు జరిగే విషయాలు మాత్రం ఇవే. వీటి వల్లే చాలామందికి అబార్షన్లు కూడా అయిపోతాయి. వాళ్ళు మెంటల్ ప్రెషర్ అది తట్టుకోలేక, వాళ్ళకి టెన్షన్స్ వల్ల సరిగ్గా ఫుడ్ తినక, సరైన మందులు వేసుకోక టైంకి కడుపులో ఉన్న బేబీ ఎలాగో ఎదుగుదల ఉండదు, సరే వీళ్ళ హెల్త్ కూడా పాడైపోద్ది. కర్మ ఖాళీ. పిల్లలు అలాగే 9th month వరకు ఉన్న తర్వాత ఆటిజం పిల్లలు సెరెబ్రల్ పాలసీతోనో లేకపోతే పోలియో అంటే తర్వాత నెక్స్ట్ వచ్చిద్ది, లేదు ముందు కాదు, అలాగ పుట్టారే అనుకోండి, ఇంకంతే వాళ్ళ జీవితం సంకనాకిపోయినట్టే, సర్వనాశనం అయిపోయినట్టే ఆ ఆడపిల్ల జీవితం ఎవరిదైతే ఉందో. ఇది ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? కొంచెం ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళు కొంచెం డబ్బులు పెట్టి చూపించుకుంటారు, ట్రీట్మెంట్లు థెరపీలు ఇప్పించుకుంటారు, ఇక అలాగా మాటలు పడుతూ అలా చేసుకుంటూ పిల్లలతో అలాగ సాగిపోతూ ఉంటారు. లేని ఆర్థిక పరిస్థితి సరిగా లేని వాళ్ళు అనుకో, ఇంకా వాళ్ళు ఆ పిల్లల్ని వదిలేయడమే. లేదు అనుకుంటే వాళ్ళు ఏవైనా మామూలుగా అలాంటి స్పెషల్ క్లాస్ పిల్లల్ని థెరపీస్ ఇప్పించే కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడ జాయిన్ చేస్తారు. కొన్ని సంవత్సరాలు వీళ్ళు సాకిన తర్వాత, చూసుకున్న తర్వాత 25 సంవత్సరాలకి పెళ్ళి అవుద్ది, 30 సంవత్సరాలకి తల్లి అవుతాము, 35-40 మధ్యలో పేషెంట్ అవుతాము, 50 ఏళ్ళకి డెడ్ అవుతాము, అంటే చచ్చిపోతాము. కరెక్ట్గా చెప్పాలంటే ఆడదాని జీవితం ఇంతే. ఆడదాని ఏంటంటారు చూసారా, లైఫ్ స్టైలు ఇంకా అసలుకి అంటే ఇంతవరకే. ఇంకా ఒక 50 సంవత్సరాల కంటే మించి బ్రతికే స్థితిలో లేరు. అదేంటి ఇవిడ చిత్రంగా చెప్తుంది, విచిత్రంగా అని అనుకోవచ్చు. చాలా ఎక్కువ మంది ఈ ఏజ్లోని విపరీతమైన మానసిక ఒత్తిడి, ప్రెజరు. మామూలు వాళ్ళకి కొంచెం ఎలాగో ఉంటుంది, కుటుంబ సమస్యలు కానీ కుటుంబ ఒత్తిడి కానీ. పెళ్ళైన దగ్గర నుంచి 10 years వరకు ఆ ఇంటి ఇల్లాలు అవ్వడానికి 10 years పడుద్ది. ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఆడపిల్లకి 10 years మినిమం. అత్తగారు కానీ లేకపోతే అమ్మ కానీ చూసుకుంటూ ఉంటారు. తర్వాత కానీ అసలు మనం వెళ్ళాలయ్యేది, మనకి మన కుటుంబ బాధ్యతలు తెలిసి వచ్చేది, మనం అన్నీ పట్టించుకొని సక్రమంగా అవతల వాళ్ళని యువతల వాళ్ళని కూడా, రెండు వైపులు ఉన్న వాళ్ళని కూడా మనం చూసుకోవడము, లేకపోతే మన పర్సనల్ విషయాలు కానీ మన కుటుంబం అనేది మనకు తెలిసి మనం అన్నీ నడుచుకునే విధానం, మనకు అలవాటయ్యే పద్ధతి ఇదేనండి. కానీ ఇలాంటి పిల్లలు పుట్టినప్పుడు ఎలా ఉంటాము, ఎలా నెట్టుకొస్తాము? అత్తమామలకి ఒక రకమైన ఇది, అంటే బయట చూసేవాళ్ళు మీ మనవరాలు మనవడో నడవట్లేదు అంటగా, మాటలు రావట్లేదు అంటగా, అయ్యో అలాగా అని దీర్ఘాలు తీసే మాట్లాడుతూ ఉంటారు కదా చాలామంది. అమ్మలక్కలు పని పాట లేకుండా ఇంటికి వచ్చి ఉన్నాయి లేవు పొలలేస్తూ ఉంటారు. అప్పటికే కొంచెం పెయిన్ ఉంటుంది వీళ్ళకి. ఇది పొద్దున్న చూస్తే రోడ్డు మీద మొహం చూపించలేకపోతున్నాము, మాకు ఈ పాపం ఏంటో, మేమేం పాపం చేసామో మాకు ఇలా తగలబడింది. ఇంకా కొన్ని రోజులకి కొన్ని సంవత్సరాలకి ఎందుకు వచ్చింది ఈ పిల్లలతోనూ, వదిలేస్తే పోలా, మావాడికి ఇంకా ఇంతే, మావాడి కర్మ ఇంతే, ఎలాంటి పిల్లలే పుడతారు ఈ అమ్మాయి ఆరోగ్యం ఇంతే, ఇంకో పెళ్లి చేసుకుంటే పోద్ది కొడుక్కి అన్న ఆలోచనలో ఉంటారు. ఎంత ఘోరం అండి! ఆడపిల్ల ఏమైపోవాలి? అసలు ఏంటి ఆడదాని పరిస్థితి? ఇంట్లో వాళ్ళతోనే ఫైట్ చేయడం కాదు,
సమాజంతో కూడా పోరాడాలి, ఫైట్ చేయాలి. ఎవరు ఏమనుకుంటే నాకేంటి, ఎవరి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నా బిడ్డని నేను కనీసం తన పనులు తనకు వచ్చేలాగా చేసుకునేలాగా తీర్చిదిద్దాలి, మార్చుకోవాలి. మగమహారాజులు చాలామంది ఇలాంటి పిల్లలు పుడితే, మామూలుగా ఆడపిల్లలు పుడితేనే వదిలేసే వాళ్ళు ఉంటారు, ఇలాంటి పిల్లలు పుడితే వదిలేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఆడది ఉద్యోగం చేసి సొసైటీలో తన బ్రతికి ఇడ్చుకుంటూ ఆ బిడ్డని పోషించుకోగలగాలి. పోషించేవాళ్ళు మంచి ఆ పిల్లలకి ఒక స్థాయికి తీసుకొచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అలా కష్టపడి తల్లే ఒక ప్రత్యక్ష దైవంగా మారి ఆ బిడ్డల భవిష్యత్తుని తీర్చిదిద్దిన మహిళలు ఎందరో ఉన్నారు. వాళ్ళ ఓర్పుకి, వాళ్ళ సహనానికి, వాళ్ళ నిజంగా త్యాగం చేసిన మనసుకి ఎంత అసలు రుణపడాలండి. ఆ బిడ్డ ఎంతో పుణ్యం చేసుకుంటే అలాంటి తల్లి కడుపున పుట్టిందనుకోవాలి. మనకి ఒక పరీక్ష పెట్టాడు ఆ భగవంతుడు. మనం అందులో పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో అని మనకి పరీక్ష. అలాంటి బిడ్డకి సేవ చేసుకునే అదృష్టం మనకు దక్కింది. మనం ఓర్చుకోగలము, సహించగలము, భరించగలము కాబట్టే అలాంటి బిడ్డని మనకు భగవంతుడు ఇచ్చాడు. బాధపడద్దు, అస్సలు బాధపడద్దు. ఎన్నో సమస్యలు ఉంటాయి. నాలాంటి తల్లిదండ్రులకు నేను మాత్రం చెప్పేది ఒక్కటేనండి, మనం పోరాడదాం మన పిల్లల కోసం. బయట వాళ్ళు ఏమనుకుంటారు, అనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని అస్సలు అనుకోవద్దు. ఏదో ఒక రకంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగే స్థితికి మనం తీసుకురావాలి. అలాగే మనం ఆలోచించాలి. 1-2 సార్లు పిల్లలకు అర్థమయ్యేలాగా మనం చెప్పుకోవాలి. నిజంగానే అలాగే చెప్తున్నారు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు అలాగే చెప్తారండి. ఎంతో కష్టపడుతూ ఉంటారు. నిజంగా వాళ్ళకి ఫిజియోథెరపీ, డాక్టర్స్ చెప్పినవన్నీ మళ్ళీ ఇంట్లో చేయించటము, స్పీచ్ థెరపీ అక్కడ చెప్పినవన్నీ వాళ్ళు చెప్తారు, ఇలా చెప్పండి, మీరు మళ్ళీ ఇంట్లో ఇలా చేయించండి అని అలా చెప్తూనే ఉంటాము. అలాగే వాళ్ళని చూసుకుంటూ ఇంకో బిడ్డను చూసుకుంటాము, ఇంకో బిడ్డను చదివించడానికి మళ్ళీ ప్రిపేర్ అవుతాము. ఇవన్నీ చేయాలంటే ఆడదానికి ఎంత ఓర్పు, ఎంత సహనం కావాలి. అది కనీసం అత్తింటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని కొంచెమైనా సపోర్ట్గా నిలబడాలి. నీ బిడ్డే కదా, తనకెంత ఆడపిల్లకి ఎంత బాధ్యత ఉందో ఆ బిడ్డ మీద నీ బిడ్డకు కూడా ఉండాలి కదా. మీ మనవడో మనవరాలే కదా, ఎవరేమనుకుంటే మాకెందుకని పెద్దవాళ్ళుగా మీరు సపోర్ట్ చేయాలి. మీరు అందరి పిల్లల్ని, అందరి మనవరాలని ఎలా ఆదరిస్తారో వాళ్ళని కూడా అలాగే చూసుకోవాలి. మనమంతా కుటుంబం మొత్తం కలిసి వాళ్ళని సరిగ్గా చూసుకుంటేనే వాళ్ళల్లో కొంచెమైనా మార్పు వస్తుంది. వాళ్ళు మన కుటుంబం, మన పిల్లలు. అలా లోపం ఉన్న పిల్లలు మన ఫ్యామిలీ కదా, మనం చూసుకోకపోతే ఎలాగూ. అర్థం చేసుకుని ఆడపిల్లని వేధించటము మానుకోండి. ఇలాంటి పిల్లలు పుట్టినప్పుడు అసలు మీరు చాలా ఎక్కువ సపోర్ట్ చేయాలండి అసలు. అంతేగాని ఎవరి గురించో ఆలోచించకూడదు. అసలు ఎవరేమనుకుంటారో అని పిల్లల్ని దాచిపెట్టుకుని 3 సంవత్సరాల వరకు అసలు బయటికి తేము. ఏంటంటే వాళ్ళ తాతయ్యకు ఉందో, లేకపోతే వాళ్ళ మామయ్యకు ఉందో, ఇంకా వాళ్ళ బాబాయ్కి ఉందో, ఎవరికో ఉందో, లేటుగా మాటలు వస్తాయి, లేటుగా నడుస్తాడు, ఏం పర్వాలేదు, కంగారు పడొద్దు అనే మైండ్ సెట్తోనే ఉంటారు. ఒక 4 ఇయర్స్ వరకు. ఎప్పుడైతే స్కూల్లో జాయిన్ చేయాలి, వాడిని స్కూల్లో పంపిద్దాం పాపని అనుకున్నప్పుడే ఇవన్నీ బయటపడతాయి. అప్పుడే తెలుస్తుంది వాడికున్న ప్రాబ్లం ఏంటో. అప్పుడు ఇతర పిల్లలతో మనం పోల్చుకుని పరిగెడతాం. అప్పటికి 4 ఇయర్స్ వచ్చేస్తాయి. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించేటప్పటికే లేట్ అయిపోద్ది. అంతకంటే ముందు మీరు ఫీల్ అవ్వకుండా పాపలో కానీ బాబులో కానీ ఆటిజం లక్షణాలు కానీ మళ్ళీ సెరెబ్రల్ పాలసీ లక్షణాలు కానీ కనిపిస్తే వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనకి తేడా అండి, ఇది ఆటిజం, ఇది అది అని తెలియాల్సిన అవసరం లేదు. వ్యాధి పేర్లు ఏం తెలియాల్సిన అవసరం లేదు. ఇతర పిల్లలతో మన పిల్లల్ని పోల్చుకున్నప్పుడు వాడి బిహేవియర్, వీడి బిహేవియర్ ఎలా ఉందో అనేది మనం ఈజీగా కనిపెట్టగలుగుతాము. ఆ మాత్రం మనకు తెలియదా? తెలుస్తుంది కదా. దాన్ని బట్టే మనము వెంటనే స్పందించి మనం ట్రీట్మెంట్ ఇప్పించుకోగలిగితే చాలా చాలా బెటర్గా నార్మల్ పిల్లల లాగా కొంచెం వాళ్ళకి దగ్గరగా వీళ్ళు రాగలుగుతారు. సో చాలా విషయాలు ఉన్నాయండి. నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.